మ్యామ్ ఒకసారి వీడియో చూడండి. ఓహ్! నువ్వేమనుకుంటున్నావు దీన్ని? నేను సీజర్సే అనుకుంటున్నా మ్యామ్. సో, సేమ్ సీజర్స్ లాగానే ఉన్నాయి. సీజర్స్ అనుకోవడంలో తప్పు లేదు గానీ, కానీ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడు. ఈ వీడియోలో ఆ అమ్మాయి మూవ్‌మెంట్స్ ఎక్కడెక్కువ ఉన్నాయి? ట్రంక్‌లో ఎక్కువ ఉన్నాయి. అవును. నడుము ఇలా పైకి ఎగరేస్తుంది. అండ్ ఓవర్ బ్రీతింగ్, హైపర్ వెంటిలేట్ చేసుకుంటుంది. అండ్ చేతుల్లో కూడా షోల్డర్స్ దగ్గర ఎక్కువ మూవ్‌మెంట్స్ వస్తుంది. సో, ఆమెకేమైనా ఇంజురీస్ జరిగాయా ఈ మూవ్‌మెంట్స్ వచ్చేటప్పుడు? నో. లేదు. ఏమన్నా నాలుక కొరుక్కుందా? నో. లేదు. బట్టలు యూరిన్ చేసుకుందా? నో. లేదు. సో, ఈ ఫీచర్స్ ఏం లేవు కాబట్టి వీటిని సూడో సీజర్స్ అంటాం. సేమ్ సీజర్స్ లాగానే ఉంటాయి కానీ ఇందులో బ్రెయిన్ యాక్టివిటీ ఏమి ఉండదు. కాబట్టి దీన్ని సూడో సీజర్స్ అంటాం. ఇవి ఎక్కువగా ఎవరికి వస్తుంటాయి? ఎక్కువ యంగ్ ఫీమేల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఎమోషనల్ ఓవర్లోడ్ వల్ల వాళ్ళ బాడీ చూపించే రెస్పాన్సే ఈ సూడో సీజర్స్. కానీ ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ సూడో సీజర్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవి ఫిట్స్ అనుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది డాక్టర్స్ దగ్గరికి చాలా ఫిట్స్ మెడిసిన్ కూడా వాడిస్తుంటారు. కాకపోతే ఎంతకీ ఈ ప్రాబ్లం తగ్గకపోవడం వల్ల కొంతమంది ఏం చేస్తారు, ఇంకా మంత్రం వేసే వాళ్ళకి భూత వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్తుంటారు. సో ఇది కరెక్ట్ కాదు. సో సూడో సీజర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఒక సింపుల్ వీడియో ఈజీ చేస్తే అది, లేదా ఇలాంటి వీడియో రికార్డ్ చూపించినా అది సీజరా సూడో సీజరా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్ యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ వాడడం వల్ల ఇది ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు.